అందరికీ నమస్కారం. డబ్బు విషయంలో మనలో చాలామంది ఒకే ఒక్క చిన్న పొరపాటు చేస్తుంటారు. కానీ ఆ చిన్న పొరపాటే మన ఫ్యూచర్ని పెద్ద దెబ్బతీస్తుంది. చూడండి, సంపదను నిర్మించడమంటే కేవలం ఎక్కువ సంపాదించడం మాత్రమే కాదు. అదొక ఆర్ట్, ఒక పద్ధతి ప్రకారం క్రమశిక్షణతో కట్టుకోవలసిన ఒక నిర్మాణంలాంటిది. అందుకే దీనికి సంపద శిల్పి అని పేరు పెట్టాం. ఎందుకంటే మన ఆర్థిక జీవితానికి మనమే కదా శిల్పులం. సో ఆ శిల్పాన్ని ఎలా చెక్కాలి, ఒకే ఒక్క అలవాటుతో మన భవిష్యత్తును ఎలా మలుచుకోవచ్చో ఇప్పుడు వివరంగా చూద్దాం. మనలో చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. అదేంటంటే జీతం పెరిగితే చాలు, డబ్బు అదే మిగులుతుంది, ధనవంతులమైపోతామని. కానీ నిజానికి అలా జరగదు. ఎందుకంటే ఇక్కడున్న అసలైన సూత్రం చాలా సింపుల్. ఒక్కసారి ఆలోచించండి. నెలకి 50,000 సంపాదించే ఒక వ్యక్తి 10,000 దాస్తున్నాడు. ఇంకో వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు, కాని నెలకి 1,10,000 ఖర్చు చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, వీరిలో ఎవరు నిజంగా సంపదను నిర్మిస్తున్నట్టు? ఖచ్చితంగా 50,000 సంపాదించే వ్యక్తే. ఎందుకంటే గేమ్ అంతా సంపాదనకి ఖర్చుకి మధ్య ఎంత గ్యాప్ ఉందన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. జీతం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెంచుకుంటూ పోతే దాన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఎప్పుడూ ఒకే దగ్గరుండిపోతామన్నమాట. సో అసలు పాయింట్ ఎంత సంపాదించామన్నది కాదు, వచ్చిన దాంట్లో ఎంత నిలబెట్టుకున్నామన్నదే. మనీ ఎంత తెలిసినా చాలామంది ఎక్కడ తప్పు చేస్తారో ఏదిగో ఇక్కడే. ఇది చాలా కామన్గా జరిగేది. జీతం అకౌంట్లో పడగానే మన మైండ్ వెంటనే ఒక లిస్ట్ రెడీ చేస్తుంది. ఈఎంఐలు, బిల్లులు, షాపింగ్, బయట ఫుడ్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఖర్చులన్నీ అయిపోతాయి. ఇక నెల చివరికొచ్చి ఏమైనా మిగిలాయా అని చూస్తే ఏమీ ఉండదు. సరేలే, మిగిలితే దాద్దామనుకోవడం అనేది ఒక పెద్ద ట్రాప్. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు 99% సందర్భాల్లో ఏమీ మిగలదు. ఇదొక సైకిల్ లాంటిది. ప్రతి నెల ఇదే రిపీట్ అవుతుంది. దీంతో ఎంత సంపాదించినా సరే ఆర్థికంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సరే, మరి ధనవంతులు లేదా తెలివిగా ఆలోచించేవాళ్లు ఏం చేస్తారు? వాళ్ళనుసరించే పద్ధతి చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న తేడా ఏంటో గమనించారా? కేవలం 2వ స్టెప్, 3వ స్టెప్ అటు ఇటు మారాయి అంతే. కానీ ఆ చిన్న మార్పే మొత్తం గేమ్ని మార్చేస్తుంది. వాళ్ళేం చేస్తారంటే జీతం రాగాని అందులోంచి ముందుగా ఒక 10% లేదా 20% పొదుపు కోసమో పెట్టుబడి కోసమో తీసి పక్కన పెట్టేస్తారు. దీన్నే పే యోర్ సెల్ఫ్ ఫస్ట్ అంటారు. అంటే అందరికీ డబ్బులు కట్టే ముందు మన భవిష్యత్తు కోసం మనకి మనం జీతమిచ్చుకోవడం అన్నమాట. అప్పుడు వాళ్ల లెక్క ఎలా మారుతుందంటే సంపాదన మైనస్ పొదుపు, మిగిలిందే ఖర్చు. ఆ మిగిలిన డబ్బుతోనే నెల మొత్తం ప్లాన్ చేసుకుంటారు. ఇది క్రమశిక్షణ నేర్పించడమే కాదు, సేవింగ్ని ఒక ఆప్షన్లా కాకుండా ఒక తప్పనిసరి ఖర్చులా మారుస్తుంది. ఈ ఒక్క చిన్న మార్పు మన ఫైనాన్షియల్ లైఫ్లో ఒక మ్యాజిక్ని ఎలా క్రియేట్ చేస్తుందో తెలుసా? మనం పక్కన పెట్టిన డబ్బు ఊరికే బ్యాంకులో కూర్చోదు. దాన్ని సరైన చోట ఇన్వెస్ట్ చేసినప్పుడు అది మనకోసం పనిచేయటం మొదలుపెడుతుంది. చక్రవడ్డీ అంటే కాంపౌండింగ్ అనే ఒక అద్భుతం ద్వారా మన డబ్బే మనకోసం ఇంకా ఎక్కువ డబ్బుని సంపాదిస్తుంది. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మనం దాచిన ప్రతి రూపాయి ఒక సైనికుడు అనుకుందాం. ఆ సైనికుడు మనకోసం మరికొంతమంది సైనికులను సంపాదించి పెడతాడు. అలా టైం గడిచే కొద్దీ మనకోసం 24/7 పనిచేసే ఒక పెద్ద ఆర్మీ తయారవుతుంది. అప్పుడు మనం కేవలం జీతం కోసం పనిచేయడం ఆపేసి మన డబ్బు మనకోసం పనిచేసే ఫ్రీడమ్ని ఎంజాయ్ చెయ్యొచ్చు. మరి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయమేంటి? మనం ప్రస్తుతం ఏ పద్ధతిలో ఉన్నాం? ఖర్చు చేశాక మిగిలితే దాస్తున్నామా, లేక ముందు దాచాక మిగిలిన దాంతో ఖర్చు చేస్తున్నామా? ఒకవేళ మొదటి పద్ధతిలోనే ఉన్నా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజునుంచే ఆ చిన్న మార్పును మొదలుపెట్టొచ్చు. మన ఆర్థిక ప్రయాణంలో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఏ పద్ధతిని పాటిస్తున్నారో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. గుర్తుంచుకోండి, సరైన ప్లానింగ్, ఒక్క మంచి అలవాటుతో మన సంపదకు మనమే నిజమైన శిల్పులం కాగలం.